ప్రస్తుతం సుదీర్ఘ విరామం దొరకడంతో టీమిండియా స్టార్ ఆటగాళ్లు యువ క్రికెటర్లు దేశవాళీ టోర్నమెంట్లో అయిన బుచ్చిబాబు టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడడానికి సిద్ధమయ్యారు. సెప్టెంబర్ 19 నుండి మొదలయ్యే బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్కి ఎంపికవ్వాలి అంటే ఈ దేశవాళీ టోర్నమెంట్లలో రాణించాల్సిందిగా ఆటగాళ్లకు బీసీసీఐ షరతు విధించింది. దీంతో ఆటగాళ్లు అందరూ వారి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడానికి కసరత్తులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ సిరీస్కి ముందు టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది అనే చెప్పాలి. ఆ వివరాల్లోకి వెళితే ఆగస్టు 15 నుండి బుచ్చిబాబు టోర్నమెంట్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో జార్ఖండ్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆడిన మొదటి మ్యాచ్లోనే సెంచరీతో అదరగొట్టాడు. మొత్తంగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 107 బంతుల్లో 5 ఫోర్లు 10 సిక్స్లతో 114 పరుగులు చేశాడు. కెప్టెన్గా జార్ఖండ్ టీంను ముందుండి నడిపించడమే కాదు, బ్యాటర్గా కూడా తిరుగులేని ఫామ్ను కనబరిచాడు. అదే సమయంలో అద్భుతమైన వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకుని 3 కీలక వికెట్లు పడగొట్టడంలో ముఖ్య పాత్ర పోషించాడు. టీమిండియాలో మళ్లీ ఎంట్రీ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్లో దుమ్ము లేపుతూ ఉండడం ఇప్పుడు కొంతమంది ఆటగాళ్లకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ కి ఇషాన్ కిషన్ నుండి గట్టి పోటీ నెలకొనే పరిస్థితి ఏర్పడింది. టెస్టుల్లో ఇప్పటికే అద్భుతమైన రికార్డు ఉన్న రిషబ్ పంత్ కి బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో తప్పక స్థానం దొరుకుతుంది. ఇక టెస్ట్ స్క్వాడ్ లో ఉన్న మరో స్థానం కోసం రాహుల్ ఇషాన్ కిషన్ మధ్యనే అసలైన పోటీ నడవబోతోంది. ఇషాన్ కిషన్ దూకుడు చూస్తుంటే దులీప్ ట్రోఫీ ముగిసేలోపు మరిన్ని కళ్లు చెదిరే ప్రదర్శనలు కనబరిచేలా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టులో స్థానం కోసం మరింత కృషి చేయాలి. దులీప్ ట్రోఫీలో తన క్లాస్ పర్ఫార్మెన్స్ తో సెలెక్టర్లను ఆకట్టుకోవాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే రాహుల్ వికెట్ కీపర్ గా కాకుండా బ్యాటర్ గా ఒకవేళ జట్టులో ఎంపిక అవ్వాలి అంటే కూడా అతడికి శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్ వంటి వారి నుండి పోటీ ఉన్న పరిస్థితి. ఎలా చూసుకున్నా ప్రస్తుతం కేఎల్ రాహుల్ దులీప్ ట్రోఫీని తేలిగ్గా తీసుకోకుండా తిరుగులేని ప్రదర్శన కనబరిస్తే అతడికి జట్టులో స్థానం పక్కా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.